కొన్ని టెక్నికల్ గా చెప్పాలంటే నెట్వర్కింగ్ మీద ఎక్కువ అడుగుతున్నారు ఈ మధ్య. ఓకే. నాకు కూడా వాళ్ళు నెట్వర్కింగ్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగినారు. నేను 2 to 3 ఆన్సర్ చేయగలిగిన, ఇంకా లాస్ట్ వి జెన్యున్ గా నాకు రాదని చెప్పేసినాను. వాళ్ళు ఓకే అని చెప్పేసినారు. సో దట్స్ గ్రేట్. లైక్ నీలా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ వాట్ డూ యూ సజెస్ట్? బికాస్ లాట్ ఆఫ్ నెగిటివిటీ, జాబ్స్ లేవు, రెసిషన్, చాలా రష్, కెరీర్ గ్యాప్, అండ్ దట్ టు బిఎస్సి కదా నువ్వు? అవును, బిఎస్సి. బిఎస్సి నుంచి వస్తే అసలు డిగ్రీ సైడ్ మాకు జాబ్స్ ఉంటాయా లేవా అనే వాళ్ళకి వాట్ యూ సే ఇన్ యువర్ ఓన్ స్టైల్? అంటే ఆ, నా కాలేజ్ అయిన తర్వాత ఒక ప్లేస్మెంట్ వచ్చింది సార్, యాక్చువల్గా ట్రైనింగ్ సెంటర్ లో. వాళ్ళే చెప్పా. ఫ్రీగా మొత్తం ట్రైనింగ్ ఇప్పించి జాబ్ స్టాక్ లో ప్లేస్మెంట్ ఇప్పిస్తామన్నారు. సో నాకు అది యాడ్ ఆన్ అయ్యింది యాక్చువల్ గా. ప్యారలల్ గా నేను అక్కడ జాబ్ చెప్పుకున్నాను, ఇక్కడ జాబ్ చెప్పుకున్నాను. ఆ, ఏమంటే ఇప్పుడు జనరల్ గా మనం ఏదైనా ట్రైనింగ్ సెంటర్ చూసుకుంటే స్టూడెంట్స్ అందరూ ప్యూర్ గా ఆ ట్రైనింగ్ సెంటర్ మీద డిపెండ్ అయిపోతున్నారు. వాళ్ళ ప్లేస్మెంట్ తెప్పిస్తారులే, మేము డిపెండ్ అవుతాం, ఎట్లయినా మేము ప్లేస్ అయిపోతామని గ్యారెంటీతో ఉన్నారు. కానీ అది వేస్ట్ ఆఫ్ టైం. ప్యారలల్ గా నేను ఆఫ్ క్యాంపస్ అప్లై చేస్తా వచ్చినాను. నాకు ఆ జాబ్ ఫుల్ స్టాక్ యాడ్ ఆన్ అయింది. ఆ, తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే యాక్చువల్గా మెయిన్ ఇంటర్వ్యూస్ లో కమ్యూనికేషన్ బాగా హెల్ప్ అయింది. ట్రూ, ట్రూ. ఒకవేళ టెక్నికల్ స్కిల్స్ లేకపోయినా కొంచెం కమ్యూనికేషన్ తో బాగా లాగలిగితే పక్కా ప్లేస్ అయిపోవచ్చు అని అర్థమైంది ఆ రోజు. ఓకే. ఒకవేళ టెక్నికల్ పెద్దగా కనీసం టెక్నికల్ 50% వచ్చినా మిగతా 50% కమ్యూనికేషన్ తో లాగాను వాళ్ళకి